హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. గవర్నమెంట్ ఏఎంసీఏ జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కాంపిటీషన్ నుండి హెచ్ఏఎల్ని తప్పించినట్టు వరుసగా చాలా మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కూడా ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి. ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ ఏఎంసీఏని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని వచ్చిన కంపెనీల్లో 3 కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేసింది. టాటా, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్. తర్వాత ఈ మూడింట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఈ షార్ట్ లిస్ట్లో హెచ్ఏఎల్ లేదు అని చెప్పగానే 2 రోజుల్లోనే హెచ్ఏఎల్ స్టాక్ అనేది 12% పడిపోయింది. ఈ సిచ్యువేషన్లో హెచ్ఏఎల్ స్టాక్ ఎక్స్చేంజెస్కి ఒక స్టేట్మెంట్ని ఇష్యూ చేసింది. ఆ స్టేట్మెంట్లో మీడియా రిపోర్ట్స్ ఇలా చెప్తున్నాయి: మాకైతే డిఆర్డిఓ నుండి ఇప్పటి వరకు అలాంటి కమ్యూనికేషన్ రాలేదు, సో ప్రస్తుతానికి ఈ మీడియా రిపోర్ట్స్ మీద మేము కామెంట్ చేయలేమని చెప్పింది. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది, హెచ్ఏఎల్కి కూడా ఏం జరుగుతుంది అని క్లారిటీ లేదు. ఒక పక్క మీడియా ఏమో డిఆర్డిఓ గవర్నమెంట్లు కలిసి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మా సోర్సెస్ చెప్పాయి అంటుంది. హెచ్ఏఎల్కి ఈ మీడియా రిపోర్ట్స్ ఫేక్ అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే ఈ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ అని చెప్పుండేది. కానీ అలా రిజెక్ట్ చేయలేదు. ఎందుకంటే డిఫెన్స్ మినిస్ట్రీ, డిఆర్డిఓలు ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నాయో తెలుసుకోకుండా ఈ మీడియా రిపోర్ట్స్ అన్నీ తప్పని చెప్పకూడదు. సపోజ్ హెచ్ఏఎల్ ఈరోజు రిపోర్ట్స్ తప్పు అని చెప్పింది, రేపు డిఆర్డిఓ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేశామని లెటర్ కనుక పంపితే రిపోర్ట్స్ తప్పు అని చెప్పి మార్కెట్ని మ్యానిపులేట్ చేసిందని హెచ్ఏఎల్పై సెబీ సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఒక పక్క డిఆర్డిఓ, గవర్నమెంట్ సోర్సెస్ హెచ్ఏఎల్ డిస్క్వాలిఫై అయ్యిందని చెప్తున్నాయి. హెచ్ఏఎల్కి అయితే ఫార్మల్గా అలాంటి లెటర్ అయితే వెళ్ళలేదు. కానీ హెచ్ఏఎల్కి డౌట్ ఉంది. సో హెచ్ఏఎల్కి మనకి ఈ విషయంపై పూర్తి కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఈ న్యూస్ వినగానే 2 డౌట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ది, హెచ్ఏఎల్ దశాబ్దాల నుండి ఇండియన్ మిలిటరీ కోసం ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ని నిర్మిస్తుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ నిజంగా హెచ్ఏఎల్ని తప్పించి ప్రైవేట్ సెక్టార్ని నమ్ముతుందా? సెకండ్, అలా నమ్మినా కూడా ఆ ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఇంతకుముందు పూర్తి స్థాయి ఫైటర్ జెట్స్ని బిల్డ్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ లేకుండా ఏఎంసీఏ లాంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని ఆన్ టైంలో మ్యానుఫ్యాక్చర్ చేయగలవా? ఫస్ట్ మీడియా రిపోర్ట్స్ని చూస్తే అవి జస్ట్ హెచ్ఏఎల్ని పక్కకు తప్పించారనే న్యూస్నే కాదు, ఎందుకు అని రీజన్ కూడా చెప్తున్నాయి. రిపోర్ట్స్ని బట్టి గవర్నమెంట్ ఏఎంసీఏ జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కంపెనీ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఆ కంపెనీ యాన్యువల్ రెవెన్యూకి 3 రెట్ల కంటే ఎక్కువ ఉండకూడదని రూల్ పెట్టింది. కానీ హెచ్ఏఎల్ పెండింగ్ ఆర్డర్స్ 7 to 8 టైమ్స్ ఉన్నాయి. హెచ్ఏఎల్ దగ్గర 180 తేజస్ మార్క్ 1A జెట్స్ ఆర్డర్ ఉంది, అటాక్ హెలికాప్టర్స్ ఆర్డర్ ఉంది, ఇంకా తేజస్ మార్క్ 2, LUH, IMRH అంటూ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే ఆల్రెడీ తేజస్ విషయంలో చాలా లేట్ చేస్తుంది. సరే, అమెరికా ఇంజన్స్ని సరిగ్గా డెలివరీ చేయకపోవడం వల్లే తేజస్ మార్క్ 1A డిలే అయిందని చెప్పొచ్చు. కానీ ఎయిర్ ఫోర్స్ ముందు ఆర్డర్ చేసిన 40 తేజస్ మార్క్ 1A జెట్స్, వాటిలో 32 కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, 8 ట్రైనర్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్ ఇచ్చాక ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్న టైంకే అమెరికా మొత్తం ఇంజన్స్ని డెలివరీ చేసింది. అయినా కూడా ట్రైనర్ డెలివరీస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎయిర్ ఫోర్స్ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్లోకి వెళ్ళింది కాబట్టి ఎయిర్ చీఫ్ హెచ్ఏఎల్ని పబ్లిక్గా నిందించారు. సో ప్రజెంట్ సిచ్యువేషనే ఎలా ఉంది, ఫ్యూచర్ని చూస్తే చాలా ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏఎంసీఏ ప్రొడక్షన్లో కూడా ఇలా డిలేస్ వస్తే చాలా ప్రాబ్లం అని గవర్నమెంట్ ఈ రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చు. మరి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని ప్రైవేట్ సెక్టర్ చేతిలో 5th జనరేషన్ ఏఎంసీఏ ప్రాజెక్ట్ పెడితే రిస్క్ కాదా అంటే అది చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అవుతుంది. హెచ్ఏఎల్ దశాబ్దాలుగా చాలా జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. మిక్స్, జాగ్వార్స్, సుకోయిస్ని లైసెన్స్తో తయారు చేసింది. తర్వాత తేజస్. అయితే 5th జనరేషన్ జెట్స్ కంప్లీట్గా డిఫరెంట్. ఇంతకుముందు జనరేషన్ జెట్స్లో మెటల్స్ని ఎక్కువగా వాడేవారు. కానీ 5th జనరేషన్ జెట్స్లో ఆర్టిఫిషియల్గా తయారు చేసే కాంపోజిట్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే షేప్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రీవియస్ జనరేషన్ జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినంత మాత్రాన హెచ్ఏఎల్కి ఏఎంసీఏ అంతా మనకు తెలిసిన పని అన్నట్టు ఉండదు, కొత్తగానే ఉంటుంది. సెకండ్, ఇక్కడ ప్రైవేట్ సెక్టార్నేమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక జెట్ని డిజైన్ చేయమని అడగట్లేదు. డిఆర్డిఓ తేజస్ మార్క్ 2లను డిజైన్ చేసింది. నెక్స్ట్ ఏఎంసీఏ డిజైన్ని కూడా పూర్తి చేసింది. డిఆర్డిఓకి ఎక్స్పీరియన్స్ ఉంది.
ఈసారి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని హెచ్ఏఎల్కి కాకుండా ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు కూడా ప్రొడక్షన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ షార్ట్ లిస్ట్ చేశారని చెప్తున్న కంపెనీలు ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్లో ఉండే పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఫారెన్ కంపెనీలు టెక్నాలజీని ఇస్తే మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టు డిఆర్డిఓ కూడా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో డిఆర్డిఓ ప్రాపర్గా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి టూలింగ్ డేటా ఇచ్చి కొంచెం అసిస్టెన్స్ ఇస్తుంటే ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయగలవు. సో ఓవరాల్గా చూస్తే మీడియా ఏమో హెచ్ఏఎల్ డిస్క్వాలిఫై అయిందని మాకు సోర్సెస్ చెప్పాయి అంటుంది. హెచ్ఏఎల్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి రాలేదు, ప్రస్తుతానికి మేము చెప్పలేమంటుంది. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ హెచ్ఏఎల్ ఆల్రెడీ లేట్ చేస్తుంది, ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఆర్డర్స్ వస్తాయి. ఈ ప్రెజర్లో హెచ్ఏఎల్ ఏఎంసీఏని కూడా బాగా లేట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుందని ఆలోచించి డిఆర్డిఓ ప్రాపర్గా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రైవేట్ సెక్టార్ కూడా అలా మ్యానుఫ్యాక్చర్ చేయగలదని ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇంకో పాయింట్, కాంపిటీషన్ క్రియేట్ అయితే బద్ధకం కూడా పోతుంది. దశాబ్దాలుగా ఇండియన్ మిలిటరీకి ఎయిర్క్రాఫ్ట్ అంటే హెచ్ఏఎల్ మాత్రమే ఉంది. ఒకవేళ వేరే ఆప్షన్స్ కూడా ఉంటే హెచ్ఏఎల్ మీద ఫాస్ట్గా వర్క్ చేయాలనే ప్రెజర్ పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.